వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇబ్బందిగా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు, మరి టాప్ ఇన్సూరెన్స్ లేదు. ఆర్బీకేని పూర్తిగా నిర్ధారణ చేశారు. ఆర్బీకేలో మంచి కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి తెలియజేసి రైతులకి అండగా నిలబడాలి, రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముద్ర నిద్ర లేపాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నదాత పౌర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి పిలుపునివ్వడం. ఈ పిలుపునిస్తే పిలుపునిచ్చిన మరుక్షణమే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తానికి సిద్ధపడుతున్నాడు. ఏదో ఒక విధంగా దీన్ని ఆపాలి, దీన్ని నిర్వీర్యం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల మద్దతు ఉండకూడదని మరి అనేక రకాలుగా ఇబ్బంది. మొదటి రోజు నుంచే బయటకు వచ్చిన అరెస్ట్ చేయడాలు, ఇబ్బందులు పెట్టడాలు అన్ని కార్యక్రమాలు చేశారు. సరే, ఈరోజు 9వ తారీఖు వచ్చింది. 9వ తారీఖు వస్తే మరి పర్మిషన్లు ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు వాళ్ళు కూడా ఏం చేయలేరు, మేము కూడా ఇచ్చాం. ర్యాలీ ఉందని కొన్ని ప్రాంతాలు చెప్పాం. ముందస్తుగానే 4 రోజుల ముందే ఫలానా ప్రదేశం నుంచి ఫలానా ప్రదేశం వరకు ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి రైతులకు సంబంధించిన ఇబ్బందుల గురించి వినతి పత్రాలు సమర్పిస్తాము అని చెప్పాం. దానికి తగ్గ చలానా కట్టాం, రిప్రజెంట్ ఇచ్చాం, అన్నీ చేసాం. ఒప్పుకున్న ఒత్తిడులు పోలీసు అధికారులకి పాపం వాళ్ళు తప్పట్లేదు. ఎందుకంటే అధికారులు ప్రభుత్వ అధినేతల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు. మరి నిన్నటి రిస్ట్రిక్షన్, మీకు ర్యాలీ పర్మిషన్ లేదు, స్లోగన్స్ ఇవ్వకూడదు, ఇస్తే కేసులు పెడతాం, గుమ్ముకూడకూడదు. సరే, మేము కూడా అన్నిటికీ సిద్ధపడే ఆర్డీఓ గారికి మా నాయకుడు చెప్పినట్టుగా రిప్రజెంటేషన్కి సిద్ధపడి వచ్చాం. కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. మరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈరోజు రైతులకు కనుక యూరియా సక్రమంగా ఇస్తే మేము ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. గతంలో మనం చూసాం, రైతుకు ఉచిత విద్యుత్ కావచ్చు, ఎరువులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అన్ని విషయాలు కూడా రాజశేఖర్ గారు రైతులకు తోడుగా ఉండి వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేశారు. ఆ రోజు కూడా చెప్పారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయం దండగా వ్యవసాయం చేయొద్దు అని. మరి ఆ రోజు కూడా రైతులు ఎరువుల కొరకు, పురుగు మందుల కొరకు రోడ్డు ఎక్కితే గుర్రాలతో తక్కించి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అయితే మహానేత రాజశేఖర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అండగా నిలబడి వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేసుకున్నారు. జలయజ్ఞం పేరుతో ప్రతి చెంటి భూమికి నీళ్ళు ఇచ్చేదానికి, ప్రతి రైతుకి అండగా ఉండడానికి ఆ రోజు రాజశేఖర్ గారు చేశారు. మరి 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన ఎంత గొప్పగా పాలన సాగించాడో రైతు సోదరులందరూ కూడా తెలుసు. ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చి ఆర్బీకే వ్యవస్థలో వ్యవసాయ అధికారులు పెట్టి ఒక నియోజకవర్గ స్థాయిలో, ప్రతి నియోజకవర్గ స్థాయిలో
మరి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ పెట్టి రైతుకి విత్తనాలు కానించి పురుగు మందులు కానించి మరి ఎరువులు కానించి పరిశీలన చేసి పరీక్ష చేసి మరి కంపెనీ నుంచి వచ్చిన ఎరువులు నాణ్యంగా ఉన్నాయో లేదో చూసి వాటిని ఆర్బీకే ద్వారా జీలగలు, సబ్సిడీ విత్తనాలు, వరి పరికరాల యంత్రాలు, అదేవిధంగా రైతు గిట్టుబాటు ధర, వీటి మీద జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ సూలూరుపేట స్థానిక ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సంజయ్ గారి నాయకత్వంలో ఈ సూలూరుపేట నియోజకవర్గంలో రైతుల తరఫున ఒక శాంతియుత ర్యాలీ జరిపి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మీరందరూ కూడా విచ్చేసినందుకు పత్రిక వారికి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, రైతులకు ముఖ్యంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు కనబడిన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కళ్ళుండి చెప్తున్నాడు, కళ్ళు లేక చెప్తున్నాడు. సేద్యం దండగా రైతులు వరి వేయబాకండి, వరి మానుకోండి, మేము 2 బర్రెలు పట్టుకోను, 2 ఆవులు పట్టుకొని బతకండి అని ఒక ముఖ్యమంత్రి చెప్పడం, గతంలోనూ ఇదే మరి జనాన్ని మోసం చేశాడు. ఇప్పుడు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు జనాన్ని చెడగోపురం పెట్టి నీకు యూరియా ఇయ్యలేం, గిట్టుబాటు ధర ఇయ్యలేం, ఏ పంటకి మేము గిట్టుబాటు ధర కల్పించాం, మేము దళారుల రాజ్యం ఇది, మేము దళారులకి సపోర్ట్ చేస్తామని అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వ నాయకులు హేళన చేస్తూ యూరియా ఒక బస్తా అడిగినా కూడా ఎక్కడ లేదు. పక్కన చూస్తున్నాం, పక్కన జిల్లాల్లో బారులు తీరి చెప్పులు పెట్టి కుడలు పెట్టి పోరాడుతున్న పరిస్థితి. గిట్టుబాటు ధర లేక గతంలో 1750 ఓట్లు ఈరోజు 1300, 1200కి అడిగే నాదులు లేడు. మామిడి రైతులు, అరటి రైతులు, మిర్చి రైతులు, పొగాకు రైతులు, టమాటో రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడితే జగన్మోహన్ గారు వారికి మద్దతు తెలిపి ధర్నా కార్యక్రమాలు చేస్తే అప్పుడు కళ్ళు తెరిచి తడుకుంటారు ఈ ప్రభుత్వం. ఈరోజు ఈ ధర్నాతో, ఈ ర్యాలీలతో ఈ రైతులకు యూరియా, పురుగు మందులు, విత్తనాలు రేట్లకి కల్పించి మద్దతు ధర, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధర కల్పించి ధాన్యం ఈ క్రాప్ కొనుగోలు, ఆర్బీకేల పునరుద్ధరణ చేసి రాబోయే రోజుల్లో ప్రజలకు దగ్గరలోనే ఈ క్రాప్ విధానాన్ని కొనుగోలు చేసే విధంగా, రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మా పోరాటం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సంజయ్ గారి ఆదేశం మేరకు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మీ అందరికీ తెలుసు. దీనికి వచ్చిన మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. వ్యవసాయ పనిముట్లని అందించాలి, వ్యవసాయ పనిముట్లు అందించాలి, రైతుకి మద్దతు ధర, రైతు భరోసా, రైతు భరోసా, రైతు భరోసా, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, పంట నష్టపోయిన రైతుకి వెంటనే, పంట నష్టపోయిన రైతుకి వెంటనే, పంట నష్టపోయిన రైతుకి వెంటనే